హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే ఈ వే ఏంటంటే జగిత్యాల డిస్ట్రిక్ట్ అండి. ఇది జగిత్యాల వెళ్ళే రూట్, కరీంనగర్ నుంచి జగిత్యాల హైవే రూట్. మనకు జగిత్యాల రాకముందు టీఆర్ నగర్ అని చెప్పేసి ఒక ఊరు వస్తుందండి, తారక రామానగర్ కాలనీ అని. అక్కడ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయము, అలాగే దశావతార అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉందండి. మరి అక్కడికి వెళ్తున్నాము, ఒకసారి చూసేద్దాము వే అనేది. మనకు ఇక్కడ బ్రిడ్జ్ వస్తుందండి. ఈ బ్రిడ్జ్ను గుర్తుపెట్టుకోవాలి మీరు, జగిత్యాల నుంచి వచ్చే వాళ్ళైనా, మనకు కరీంనగర్ హైవే నుంచి వచ్చే వాళ్ళైనా ఇక్కడ ఈ బ్రిడ్జ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మరి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది పంచముఖి ఆంజనేయ స్వామిది, మనకు కమాన్ కనిపిస్తుందండి. ఈ లోపలికి వెళ్ళాలి. మనకి ఇది కరీంనగర్ వే అండి. ఇటువైపు నుంచి వచ్చేదంతా కరీంనగర్ వే. కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్ళే హైవేలో జగిత్యాల రావడానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. ఒకసారి చూసేయండి బ్రిడ్జ్ అనేది. ఇదే అండి మెయిన్ కమాన్. ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలి మనం ఇప్పుడు. మీరు లోపలికి అంటే ఒక 200 మీటర్స్ లోపలికి వస్తే మనకు ఆలయం కనిపిస్తుందండి. ఓకే, దగ్గరలోకి వచ్చేసాము ఇప్పుడు. ఇదే అండి ఆలయము. చూసారు కదా, మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఎలా తెలుస్తుంది అంటే అన్ని కోతులే ఉన్నాయి ఇక్కడ. ప్లేస్ ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. మరి ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయము, అలాగే దశావతార అష్టలక్ష్మి సమేత దేవాలయం అండి. శ్రీ లక్ష్మీనారాయణ దశావతార అష్టలక్ష్మి దేవాలయం. ఇక్కడ ప్రతిష్టాపనకి సంబంధించిన శిలాఫలకం కూడా పెట్టారు. ఇక్కడ మనకు చూస్తున్నది అష్టలక్ష్మి దేవాలయంది.
2018 మార్చ్లో అయిందండి ఇది. శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయము ఇది మనకు 92లో అయిందండి ప్రతిష్టాపన. మరి లోపల ఒకసారి దేవాలయంకి వెళ్ళి చూద్దాము ఏంటి అనేది. కాళ్ళు గడుక్కోవడానికి భక్తులకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ. ఆలయ ప్రాంగణం అయితే చాలా విశాలంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే అష్టలక్ష్మి దేవాలయం అండి. ఇది మనకు లోపల దశావతారాలు అన్నీ కనిపిస్తున్నాయి. ఒకసారి బయట చూసుకున్న తర్వాత లోపలికి వెళ్దాము. సంతాన నాగేంద్రులండి. ఎవరికైనా సంతానం లేకపోతే ఇక్కడ వచ్చి పూజ చేస్తే, నార్మల్గా దేవునికి అభిషేకం చేస్తే, నాగేంద్రునికి అభిషేకం చేస్తే సంతాన నాగేంద్రునికి పిల్లలు పుడతారు అని చెప్పేసి చాలామంది ఇక్కడ పూజ చేయించుకుంటారంట. తులసి గద్దె అండి. తులసి గద్దె చుట్టూ మనకు విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. రాధాకృష్ణులు. ఇక్కడ మనకు అన్నపూర్ణాదేవి అంట. నాగేంద్రుడు. గణపతి, శివుడు, నంది. నవగ్రహాలు అంటే మనకి ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా నవగ్రహాలు అయితే కనిపిస్తాయి కదా. ఇక్కడ శనీశ్వరునికి సంబంధించిన పూజలు కూడా జరిగాయండి. ఇప్పుడు ఈరోజు సాటర్డే వచ్చాను నేను. మరి ఇక్కడైతే పూజలు జరిగినట్టయితే కనిపిస్తుంది. భక్తులు మెల్లిగా వస్తున్నారు. మనకు వల్లుబండ. ఈ వల్లుబండ అనేది ఎందుకు పెట్టారంటే, ఇక్కడ ఆంజనేయ స్వామికి దేవాలయం కాబట్టి ఇక్కడ శక్తి, ఎవరికైనా శక్తి పట్టినా లేదంటే ఏదైనా దోషాలు ఉన్నా కూడా ఇక్కడికి శక్తి పట్టిన వాళ్ళైతే ఇక్కడికి రాగానే ఈ వల్లు పట్టుకొని వాళ్ళకు, అంటే నార్మల్గా మనం బయట చూస్తుంటాం కదా, ఏదైనా అమ్మోరు జాతరలలో పూర్ణకాలు రావడము అట్లా అరుస్తూ ఉంటారంట. ఇక్కడ ఏంటంటే మనకు ఆంజనేయ స్వామిది ప్రత్యేకత, శక్తి ఎవరికైనా వచ్చినా కూడా చాలా పూజలు చేసి ఆ శక్తిని తొలగించడం అనేది జరుగుతుందట. మరి చుట్టూ ఒకసారి చూసుకున్న తర్వాత మనం ఆలయం లోపలికి వెళ్దామండి. ఇక్కడ హోమాలు జరుగుతూ ఉంటాయి, నిత్య హోమాలు. మనకు ఆంజనేయ స్వామికి కానీ లేదంటే లక్ష్మీ అమ్మవారికి కానీ, అందుకు మనకు హోమగుండం కూడా కనిపిస్తుంది. ఒకసారి అయితే చుట్టూ వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడ కనిపించేవి రావి కట్టెలండి. ఎందుకంటే హోమాలు జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళు ముందుగానే, ఇక్కడ అయ్యగారు వాళ్ళు ముందుగానే సమకూర్చుకొని పెట్టారు. ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంది మనకు. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దామండి. హనుమాన్ చాలీసా అండి. మనకు రెగ్యులర్గా ఏ టెంపుల్లో అయినా హనుమాన్ చాలీసా మెయిన్గా చదువుకొని లోపలికి వెళ్ళాలి అని.
పంచముఖి హనుమంతుని దేవాలయము చాలా ప్రశాంతంగా ప్రసన్నంగా కనిపిస్తున్నారు. చూడండి, ఎవరైనా రాని వారు ఉన్నా కూడా మనకు మనసులో దండం పెట్టుకున్నా కూడా మనకు వాళ్ళ సమస్యలు అనేవి నెరవేరుతాయి. ఇక్కడ అంతేకాకుండా నేను ఇక్కడ అయ్యగారి నెంబర్ అనేది నేను మీకు లాస్ట్లో పెడతాను, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు మాట్లాడవచ్చండి. ఇక్కడైతే నిత్యాభిషేకాలు పూజలు అయితే జరుగుతుంటాయంట. మరి ఒకసారి ఇక్కడ అయ్యగారిని అయితే కనుక్కుందాము, ఏంటి విశిష్టత ఏంటి అనేది. ఇక్కడ మనకు ఇది ఎందుకు పెట్టారు అంటే, రీసెంట్గా ఒక హోమం చేశారంట. అందులో మనకు ఆంజనేయ స్వామి వారు అగ్నిలో కనిపిస్తున్నారు. చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ముఖము, ఇక్కడ తోక, ఇదంతా కనిపిస్తుంది మనకు. మనకి ఈజీగా తెలిసిపోతుంది ఆంజనేయ స్వామి దేవాలయమే, ఎందుకంటే మొత్తం చందూరం మాత్రమే కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి దేవాలయాలలో. హరే నమః శ్రీకృష్ణ పరమాత్మయే నమస్మి వర్తమాన వ్యవహార విజామన క్రోధ నామ సముద్రే ఉత్తరాయణే పుష్యమాసే విషయవిష్టాం శుభదితో अंतर्गोदस्य सिद्धिराम नामयस्य निर्मला नामयस्य मोहन नामयस्य रम्या नामयस्य सुमन नामयस्य सकुटुंबानां क्षेम स्थैर्य विजयाभय आरोग्य मनोवांछा सिद्धर्थम श्री लक्ष्मी नारायण दशादश देवता एकादश ब्रह्म पंचम ब्रह्म संपूर्ण ब्रह्मकान पद करज शक्ति आराधनाचनादि पूजांतरं जगत पंचमुखा विराम गजं जब्रगा ओम रांगस्ते महावोन तेजय महावोन नमते ब्रह्मा ओरम कल्पमा ओरम सभा एवं उदयन महादेवताय सुरलिका सुरकोजाय सुर नेत्रायुर सर्वबंधः वंदे वानर नरसिंह गविराट कुंभां कुशासिंहधाम खड्खांगं पर्वतशमुखं दर्भत्यनाभां अद्वदानं प्रमुक्षामि सर्वदेशं पंचवक्रं महावीरं त्रिपञ्चायननेरुधं दशाभिरानविर्गुप्तं सर्वकामादसिद्धतं पूरेतु वानरं वक्रं दुष्टाकाराल वदनं दुर्गे गुरुवत्मजम् असंख्यनं दक्षिणं वक्रं नरसिंहं महाद्भुतं अत्यवतेजोनीतनं भीषणं वयनाशनं अत्युमङ्गलं वक्रं सर्वधर्मयं देवा अनन्तरौषधोमुखं पन्तस्समितवीरं शङ्खचक्र रमणीयभुजाङ्गदेशं पीताम्बरभावयामि पशामश्च अनुमानादृष्टिपाते दुःखभुजते पाषाणबद्धानिपाने मेन्देवि देवसन्निञ्च ॐ हरिमकणवदाय वं 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 आम्बर्वाह वन्दवटाय ॐ ॐ ॐ ॐ ॐ आम्बर्वाह मन्त्रमिध्यं ऋतमुदरे ॐ नमो भगवते पञ्चवनाय पुरमुखाय हिरण्मन्दिरं राम 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 मम सर्व हेतु संवारकाय महाबलाय आम्बर् केले स्वाहा ॐ नमो भगवते पञ्चवनाय दक्षिणमुखे మరి ఇక్కడ భక్తులు వస్తున్నారు, మరి వాళ్ళని కూడా ఒకసారి కనుక్కుందాము. ఈ ఆలయానికి రావడం వల్ల వాళ్ళకి ఎలాంటి కోరికలు నెరవేరాయి అనేది ఒకసారి కనుక్కుందామండి. చెప్పండి, మీరు ఇక్కడే ఉంటారా? టిఆర్ నగర్లోనే. మీ పేరు? చెప్పండి, మీరు ఇక్కడ ఆలయానికి ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు? మీ కోరిన కోరికలు ఏమైనా నెరవేర్చాయా? ఇక్కడ దేవుడు ఏంటిది అనేది 2 మాటల్లో చెప్పండి మీరు. నేను గత 20 సంవత్సరాల నుంచి టెంపుల్కి వస్తున్నా. ప్రతి మంగళవారం ప్రతి శనివారం టెంపుల్కి వస్తా. నాకు ఆంజనేయ స్వామి అంటే బాగా నాకు భక్తి.
ఏంటంటే దేవుడు కూడా ఇక్కడ బాగా మన పవర్ఫుల్ పంచముఖ ఆంజనేయ స్వామి అంటే మన జగిత్యాల జిల్లాలో మా ఇక్కడ టీఆర్ఆర్ గ్రామంలోనే మా పంచముఖ హనుమాన్ టెంపుల్ అని ఇక్కడ ఉన్నది. దేవుడి పవర్ బాగుంటుంది ఇక్కడ. మనం ఏవైతే కోరికలు కోరుకుంటామో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. మాకు గత 20 సంవత్సరాల నుంచి నేను ప్రతి మంగళవారం శనివారం వస్తూనే ఉంటా. ఒకవేళ రాకుండా కూడా మా అయ్యగారు నాకు ఫోన్ చేస్తాడు, ఈ టెంపుల్కి ఎందుకు రాలేవని. అంటే అయ్యగారు ఎందుకు గుర్తుపెట్టుకుంటాడంటే భక్తులు ఎప్పుడైతే భక్తులు వస్తారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు. రెగ్యులర్ గా వచ్చే భక్తులు గుర్తుంటారు. ఒకవేళ మేము రాకుండా రెగ్యులర్ గా మేము రాకపోయినా కూడా నాకు ఫోన్ చేస్తాడు, ఏమైంది ఏమైనా సమస్య ఉందా. మళ్ళీ కుటుంబ సభ్యుల మీద ఫోన్ పూజ చేసి అర్చన చేస్తాడు, కొబ్బరికాయ కొడతాడు, మర్చిపోడు. ఇక్కడ దేవుడు మాత్రం పవర్ఫుల్ దేవుడు. ఇక్కడ ఏంటంటే మా జగిత్యాల జిల్లాలోనే పంచముఖ టెంపుల్ అంటే ఇక్కడ పవర్ఫుల్ టీఆర్ఆర్. నేను గత 20 సంవత్సరం నుంచి మంగళవారం శనివారం తప్పకుండా వస్తా. ఎప్పుడు కూడా ఇక్కడ దేవుని మర్చిపోడు మిస్ గారు కాదు, ఎప్పుడు కూడా చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి ఇక్కడ. ఎందుకంటే నేను చాలా నమ్ముకున్నాను ఆంజనేయ స్వామి. నన్ను పెద్ద పెద్ద గండలకి వెళ్ళి వాస్తవంగా నన్ను ఎంతో మంది ఎన్నో చేసినా కూడా ఇక్కడ నన్ను ఆంజనేయ స్వామి కాపాడిండు ఫస్ట్ నుంచి. అది కూడా మా అయ్యగారు చెప్తున్నాయి నాకు, నీకు అన్ని పెద్ద పెద్ద గండాలు వచ్చినా కూడా నీకు దేవుడు కాపాడుతాడు మోహన్ అని చెప్తుండే. కాపాడిన దేవుడు కూడా. నేను కూడా ఆంజనేయ స్వామి భక్తుని కూడా వస్తూ ఉంటారు. చాలా బాగుంటాయి. అన్నప్రసాదాలు అయితే జరుగుతుంటాయి ఇక్కడ, జరుగుతూ ఉంటాయి, అభిషేకం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా మరి భక్తుల మాటలు ఎలా ఉన్నాయి అనేది. ఇక్కడ మరి ఒకసారి అయ్యగారిని కూడా కనుక్కుందాము, ఏంటిది విశిష్టత, ఇక్కడ ప్రత్యేకతలు ఏంది అని చెప్పేసి ఒకసారి అయ్యగారిని మాటల్లో కూడా విందాం మనం. మరి ఇక్కడ ఆలయ విశిష్టత ఏంటిది, ఇక్కడ ప్రత్యేకత ఏంది అని చెప్పేసి ఒకసారి ఇక్కడ అయ్యగారు ఉన్నారు, అయ్యగారిని కనుక్కుందామండి. ఒక 2 మాటల్లో మనం విందాము. చెప్పండి అయ్యగారు. నమస్కారం అండి. ఇక్కడ మరి ఆలయ విశిష్టత ఏంటి, ఇక్కడ ఎలాంటి వాళ్ళు వస్తుంటారు, అలాగే ఇక్కడ ఈ ప్రతిష్టాపన, ఈ ఆలయ ప్రతిష్టాపన ఎప్పుడు జరిగింది? ఈ ఆలయ ప్రతిష్టాపన 1992 సంవత్సరం నాడు 8వ తారీఖు 11వ నెల 92 సంవత్సరంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. దీనికి ఎక్కువ మంది ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళు కానీ, దయ్యం భూతం చూడే వాళ్ళు కానీ, వివాహం కాని వాళ్ళు కానీ, పెళ్ళి కాని వాళ్ళు కానీ, విదేశాల ఉద్యోగాలు కానీ, స్వదేశ ఉద్యోగాలు రాని వాళ్ళు కానీ, ఎలాంటి సమస్య ఉన్నా కానీ, ఇంటి సమస్యలు ఉన్నా కానీ, భూ సమస్యలు ఉన్నా కానీ, ప్రతి సమస్యకు ఆంజనేయ స్వామి పరిష్కారం చేస్తారు కాబట్టి ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని సమస్యలకు మీరు పూజలు చేస్తారు, ఇక్కడ ఏంటిది పరిష్కారం అనేది లభిస్తుంది. మరి ఇక్కడ ఈ టీఆర్ నగర్ అనే తారక రామారావు నగర్ అని చెప్పేసి ఈ ఊరు మనకు జగిత్యాలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది కదా. మరి ఇక్కడ ఈ ఆలయం కట్టడానికి, నిర్మించడానికి కారణం ఏంటి? ఇక్కడ ఏంటంటే ఈ ఆలయం కట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఊళ్ళో చేతబడులు చేయడం కానీ, తూలే వాళ్ళు కానీ, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉండే అందరికీ మూల కారణం ఆంజనేయ స్వామి గుడి కడితే బాగుంటాయనే ఉద్దేశం ఈ గుడి కట్టడం జరిగింది. ఎందుకంటే మనకు శక్తులకైనా చేతబడులకైనా ఆంజనేయ స్వామి ఈజీగా దయ్యాలను ప్రేతాలను తొలగిస్తారు కాబట్టి మీరు ఆంజనేయ స్వామి, అందులో పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం కట్టడం జరిగింది. పంచముఖ ఆంజనేయ స్వామి ఎందుకు నిర్మాణం చేయాలనుకున్నా అంటే మరి ఉగ్రమైన స్వరూపం కాబట్టి అందులో ఆంజనేయ స్వామి వలన శత్రువులు దూరం అయిపోతారు, నరసింహస్వామి వలన భూత ప్రేత పిశాచాలు బాధలు పోతాయి, గర్భమంతుల వలన విషపూరితమైన రోగాలు అందిస్తాడు, మరి సంతానం ప్రసాదిస్తాడు. మరి వరహావతారంగా కుటుంబ అభివృద్ధి దశలో నడిచేందుకు వరహావతారంలో స్వామి ఉంటాడు. హైగ్రీవుడు ప్రపంచాన్ని వశీకరణ చేసి, జన వశీకరణ, జంతు వశీకరణ చేసి జ్ఞానాన్ని బోధించి మనకు డబ్బు ఇస్తే లక్ష్మీదేవి హైగ్రీవుడు కాబట్టి డబ్బు వస్తుంది కాబట్టి అన్ని కొరకలు కోరి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి నిర్మాణం చేయడం జరిగింది. చాలా బాగా చెప్పారు అయ్యగారు మీరు. మనకు పంచముఖి ఆంజనేయ స్వామి గురించి 5 అవతారాలు దేనికి అని చెప్పేసి చాలా బాగా చెప్పారు. అంతేకాకుండా మనకి ఇక్కడ ఇప్పుడు భక్తుల ద్వారా విన్న విషయం ఏంటంటే మనకు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఇవన్నీ ఇక్కడ చాలా బాగా జరుగుతాయని అన్నారు. మరి మీ మాటల్లో ఒక 2 మాటల్లో మీరు చెప్పండి. ఇది ఆంజనేయ స్వామికి శ్రీరాముడు అంటే గురువు కాబట్టి ఇష్టమైన దైవం కాబట్టి శ్రీరామ కళ్యాణం జరుగుతుంది. మరి అన్నదానం కూడా కళ్యాణం చేయడం జరుగుతుంది. మళ్ళీ హనుమాన్ జయంతి హనుమంతుడు పుట్టినరోజు కాబట్టి ఆ రోజు కూడా అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేకమైన పూజలు చేయడం జరుగుతుంది, అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ దేవాలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు అని చెప్పి విన్నాను. మరి ఎక్కడి నుంచి భక్తులు వస్తుంటారు? ఎందుకంటే ఉన్నది చిన్న గ్రామంలో ఉంది కదా, జగిత్యాల నుంచి హైవే రోడ్ కాబట్టి 5 కిలోమీటర్లు కమాన్ ఉంది. కమాన్ చూసుకొని భక్తులందరూ అయ్యప్ప స్వామి దీక్షా భక్తులు కానీ, శివ దీక్షా భక్తులు కానీ, హనుమాన్ దీక్షా భక్తులు కానీ మరి వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. కాలినడక వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మనం కొద్దిగా రెస్ట్ తీసుకొని కొద్దిగా పూజ విని
తేల్చుకపోయే అవకాశం కూడా ఉన్నది కాబట్టి వస్తూ పోతున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది ఆలయం కాబట్టి ఇక్కడ అందరూ కాలినడకన వెళ్ళే భక్తులు ఎవరైతే హనుమాన్ దీక్ష భక్తులు ఇంకా ఇతర దీక్షలు పట్టే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కొంచెం సేపు కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో కొంచెం సేద తీర్చుకొని పూజలు విని వాళ్ళు అల్పాహారాలు ఉంటే అల్పాహారాలు అలాంటి తినేసి వెళ్తారు అని చెప్పి చెప్తున్నారు. మరి ఇక్కడ అయ్యగారు మీరు ఆంజనేయ స్వామిది దేవాలయం కట్టారు కదా, మరి పక్కన అష్టలక్ష్మి దేవాలయము శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం కూడా మీరు ఆలయాన్ని నిర్మించారు కదా, మరి ఆ ఆలయంని ఎందుకు దేని పరంగా నిర్మించారు మీరు, కట్టడానికి కారణం ఏంటి? ఆంజనేయ స్వామి దేవాలయం కట్టిన తర్వాత అమ్మవారు కూడా ఇక్కడ ఉంటే బాగుంటే ఉద్దేశం కొద్దీ అవును ఆ లక్ష్మీనారాయణ దశావతారాలతో అష్టలక్ష్మితో అన్ని కూడుకున్న ఆలయం ఉండాలని ఇది కట్టడం జరిగింది. ఓకే, చూసారు కదా. మరి ఇక్కడ అయ్యగారి మాటల్లో ఏంటంటే మనకి ఇక్కడ వచ్చే భక్తులకు ఆంజనేయ స్వామితో పాటు పంచముఖి హనుమాన్ దేవాలయంతో పాటు అమ్మవారి ఆలయం కూడా ఇక్కడ ఉందండి. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మీరు అమ్మవారితో పాటు మనకు దశావతారాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను అష్టలక్ష్మి దేవాలయంలో దశావతారాలు అక్కడ అమ్మవారిని నేను చూద్దాం ఒకసారి. మరి మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి ఇక్కడ అయ్యగారి మాటల్లో. ఏంటి అంటే మనకు జనరల్గా శివునికి సంబంధించిన లింగము అనేది ఎక్కడ ఆంజనేయ స్వామి గుడిలో చాలా తక్కువగా పెడుతుంటారు. మరి ఇంత పెద్ద లింగం పెట్టడానికి కారణం ఏంటి అంటే మనకు ఈ లింగం తేవడానికి అంటే ప్రతిష్టాపన టైంలో ఈ లింగంని తేవాలి అని అంటే నార్మల్గా ఏదన్నా చందాలకు తిరిగే టైంలలో ఏదన్నా హెల్ప్ చేయండి దేవుని గుడికి అంటే ఇక్కడ కొరుట్ల మెట్పల్లి సమీపంలో ఒక తెలిసిన భక్తుడు అంటే కొంచెం రిచ్ పర్సన్ ఎవరైతే ఉంటారో తన దగ్గరికి వెళ్ళడం జరిగిందట. మరి మా దగ్గర అయితే ఈ లింగం ఉంది, మీరు ఒకవేళ ధైర్యం చేసి తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగిందట. మరి ఈ ధైర్యం చేసి తీసుకెళ్ళడం ఏంటి అని చెప్పేసి సరే మేము తీసుకెళ్తాము అని చెప్పేసి అప్పుడు ఆ టైంలో స్కూటర్లు అండి, నార్మల్గా చిన్న చిన్న బజాజ్ స్కూటర్స్ ఉంటాయి కదా, ఆ స్కూటర్ పైన తీసుకెళ్ళడం జరిగింది. తీసుకొస్తుంటే ఆ ఊరి సమీపంలో ఎక్కడైతే స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు తీసుకొస్తుంటే సో ఇక్కడ అయ్యగారు ఏంటంటే అయ్యగారితో పాటు ఇంకొక భక్తుడు కూడా వెళ్ళాడంట. తను భయపడి అయ్యగారు మరి ఈ లింగంని మేము తీసుకొస్తున్నాం కదా, ఇక్కడ ఏదో జరిగింది, ఎందుకంటే చాలామంది భక్తులకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి ఈ లింగంని ఇవ్వడం జరిగిందట. ఎవ్వరు కూడా దీన్ని తీసుకొని పొలిమేర వరకు కూడా దాటలేదంట అండి, ఎందుకంటే రిటర్న్ తీసుకొచ్చి పెట్టారంట మా వల్ల కాదు అని. మరి ఎందుకైంది అని చెప్పేసి వీళ్ళు తీసుకెళ్తుంటే పెద్ద కుంభవృష్టి వర్షము అలాగే ఉరుములు మెరుపులతోని కూడిన వర్షం మొదలైందట. ఈ చాలా వెయిట్ ఉందండి, మనకు చూస్తుంటే తెలుస్తుంది కదా లింగము చాలా వెయిట్ ఉంది. తీసుకొని వెళ్తుంటే ఈ వర్షం కారణంగా స్కూటర్ అనేది నెమ్మదిగా వెళ్తుందంట. మరి ఆ భక్తుడు ఎవరైతే ఉన్నాడో అతను భయపడి ఎందుకు మరి ఇది వద్దు, మనకేదో కీడు కనిపిస్తుంది వద్దు అంటే ఇక్కడ అయ్యగారు ఏమన్నారట అంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మనకు ఈ వర్షం కారణంగా అభిషేకం జరుగుతుంది, మనకి ఇది మంచి సైన్ కాబట్టి మనం తీసుకెళ్దాం ఏదైతే అదైంది అని చెప్పేసి వెళ్తున్నారంట. వెళ్ళే టైంలో పెద్ద కోతుల గుంపు వీళ్ళను తరుముకుంటూ వచ్చిందట అండి. చాలా పెద్ద కోతులు సౌండ్లు చేసుకుంటూ ఆ వర్షం సౌండ్లో కూడా వీళ్ళకు క్లియర్గా వినిపిస్తుందట కోతులు అరుచుకుంటూ రావడము. మరి వద్దు ఇదేదో ఉంది అంటే లేదు, మనకు ఆంజనేయ స్వామి వారే వస్తున్నారు దీన్ని తేవడానికి ఈ లింగంని తీసుకెళ్ళడానికి, ఎందుకంటే ఆంజనేయ స్వామి కూడా శివాంశ సంభూతుడు కాబట్టి మనకు దగ్గరుండి తీసుకొస్తున్నారు, ఏది కాదు ఇది మంచి సైన్ అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నారట. అలా కోతుల గుంపు వీళ్ళు కంప్లీట్గా పొలిమెరలు దాటే వరకు ఈ శివుణ్ణి తీసుకొని రావడానికి హెల్ప్ చేశాయంట అండి. ఇదేంటంటే మనకు చాలా మహిమ గల శివలింగము. మనకు అభిషేకాలు కూడా ఇక్కడ శివరాత్రి రోజు అభిషేకాలు పూజలు కూడా ఈ శివునికి జరుగుతూ ఉంటాయి. భోలా శంకరుడు కాబట్టి మనకి ఏదైనా కోరికలు ఉన్నా సమస్యలు ఉన్నా కూడా వెంటనే తీరుస్తాడు, అందుకే మనకు భోలా శంకరుడు అని చెప్పేసి అంటారు కదా. మీరు ఇక్కడ శివుణ్ణి కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. మరి లోపల అష్టలక్ష్మి ఆలయం అండి, మనకు దశావతారాలు అష్టలక్ష్ములు ఒకసారి చూసేద్దాము లోపలికి వెళ్ళి. మనకు చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ వాతావరణం అయితే. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహము, నరసింహస్వామి వారు చాలా భీకరంగా కనిపిస్తున్నారు కదా, వామనావతారము, విష్ణుమూర్తి, మనకు
శేషుని పైన చాలా బాగా ఇచ్చారండి ఇక్కడ. అలాగే మనకు క్షేత్రపాలకులు ఇక్కడ పరశురామావతారము, రామావతారము. కల్కి అవతారం అండి. మనకు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తింది. మెయిన్ ఆలయము శ్రీ లక్ష్మీనారాయణుల వారు. మనకు ఆళ్వార్లు వాళ్ళు కూడా ఉన్నారండి పక్కన. ఇప్పుడు అష్టలక్ష్మి ఆలయాలలో లక్ష్మీదేవులు. లక్ష్మీదేవి అయితే ప్రసన్నంగా చూస్తున్నట్టే ఉంది కదా మనం చూస్తుంటే. ఇక్కడ సంతాన లక్ష్మి అండి. సో చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ శివుంది ఉన్నందున ఇక్కడ మనకు మారేడు చెట్టు కూడా కనిపిస్తుంది. మారేడు చెట్టు ఎంత పెద్ద వృక్షంగా పెరిగింది ఒకసారి చూడండి. మారేడు ఆకులను బిల్వపత్రము, మారేడు దళాలు పిలుస్తుంటాం కదా. చాలా పెద్ద పెద్ద కాయలు కూడా అయ్యాయి మనకి ఇక్కడ. సరే చూడండి, వీటి ఆకులతోనే మనకు అభిషేకాలు, పూజలు చేస్తుంటారు. మనకు మెయిన్ గేట్ కాకుండా ఇక్కడ 2 గేట్స్ కూడా ఉన్నాయండి సైడ్ నుంచి రావడానికి. సో ఫ్రెండ్స్, మరి చూసారు కదా, మనకు టీఆర్ నగర్, జగిత్యాల దగ్గర టీఆర్ నగర్ సమీపంలో శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయము, అలాగే దశావతార లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అండి. మరి అందరూ వచ్చి ఎవరెవరికైతే తెలియలేదో వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకోండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పూజలు కూడా ఇక నిర్వహిస్తారన్నారు కదా, ఒక్కసారి వచ్చి అయితే దర్శించుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.